ఉంటే నువ్వు ఎంతకనరా అమ్మాయి కోసం బాధపడతావు? ఈ అమ్మాయిలకు మనసు ఎలా వస్తుందిరా ప్రేమించిన వాళ్ళు మోసం చేయడానికి? ప్రేమ గొప్పదేరా, దానికి స్థిరత్వం ఉండదు. అన్ని కథలు ప్రేమతో మొదలవుతుంది, కానీ ఈడి కథ మాత్రం ప్రేమతో ముగిసింది. ఓ అమ్మాయి, నువ్వంటే నాకు ఇష్టం. అమ్మాయి నాతో తోడుంటావా? నాన్నే నేను కాపాడుకుంటా. ఇదే చెయ్యి పట్టుకోవడానికి ఎన్నో రోజులు పట్టే, ఆ చెయ్యి విడిచే రోజు రాదు, రానమ్మా. ఏ అమ్మాయి, నువ్వు నవ్వితే బాగుంటావు, నేను ఏడిస్తే బాగోను. నో చెప్పకు, లేకపోతే సమాధానం చెప్పకపోవడం సమాధానమా? తానే తందార నానే నానే తానే నానే తానే తందార నారే నారే తానే 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 నానే తానే 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 తానన 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 తాననే. వాడు తను ఎంతలా ప్రేమించేవాడంటే తనకి ఏ కష్టం వచ్చినా ఆ బాధ తనే భరించేవాడు. రే, 5000 ఎమర్జెన్సీగా కావాలి, ఉంటే సెండ్ చేయరా. నువ్వంతలా అడగాలేంట్రా, ఎమ్మడి పంపిస్తాను చూడు. థ్యాంక్ యూ రా. డాక్టర్ గారు ఏం లేదన్నారు, జస్ట్ నువ్వు నా ప్రేమ ఎక్కువైపోయి ఫుడ్ ఎక్కువ తినేసావంట. జస్ట్ ఫుడ్ పాయిజన్ అంతే. అయినా నేనే ఏం చేయలేకపోయినా ఆ దేవుడేం చేస్తాడు? భయపడకు, బాధపడకు. భయపడితే నన్ను చూడు, బాధపడితే నిన్ను చూసుకుంటా. చెప్పా కదా నాన్నయ్య చూసుకుంటానని. ఇకపై నీ ప్రేమ నాదే, నీ కష్టం కూడా నాదే. ఏంటి ఎంత చిన్న విషయానికి ఏడిస్తారా? ఇంత ప్రేమ చూపించి ఇంతలా ప్రేమించి నన్ను మోసం చెయ్యవు కదా. మన కోసం ప్రేమ అన్న పదం ఉండేలా చూసుకుంటా. నేను తప్ప నేను ఎవరూ ప్రేమించినంతగా ప్రేమిస్తా.
మోసం అన్న పదానికి అర్థం కూడా తెలియకుండా చూసుకుంటా. అవునా? ఇంకెలా చూసుకుంటావు? ఇదిగో డాక్టర్ గారు టాబ్లెట్లు వేసుకోమన్నారు, క్వశ్చన్స్ కాదు. లేగు. హెల్త్ ఎలా ఉంది? బెటర్. ఇంకా నాకెప్పటి నుండో లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలని ఉంది. అయితే అరకెళ్ళి వచ్చేద్దామా? మార్నింగ్ వెళ్తే నైట్ వచ్చేలా కాదు, ఆ రైడింగ్లో నాకు ఒక లైఫ్ కనబడాలి, లైఫ్ లాంగ్ గుర్తుండేలా. సరే, ఖచ్చితంగా వెళ్దాం. ఈలోపు ఒక షార్ట్ డ్రైవ్కి వెళ్దామా? హ్మ్. తరరా 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 తరరా. నా మీద నీకు ప్రేమ తగ్గిపోయింది కదా? ఈ సముద్రంలో నీళ్ళు తగ్గిపోవడం ఎంత అమాయకత్వమో, నీ మీద ప్రేమ తగ్గిపోవడం కూడా అంత అమాయకత్వం. ఈ సముద్రంలో అలలాగా తాకి వచ్చే ప్రేమ కాదు నాది, మన కూర్చున్న నేల లాంటిది. ఎప్పటికీ మోస్తూనే ఉంటా, నీతోనే ఉంటా. ఈ సముద్రంలో చల్లగాలి ఉంటుంది, కనిపించకపోవచ్చు, ప్రశాంతతనిస్తుంది. అలాంటిదే నా ప్రేమ కూడా, సంతోషాన్ని ఇస్తుంది. ఈ మాటలకే సగం పడిపోయానురా. మిగిలిన సగం స్కూటీ డ్రైవ్ చేసినట్టు పడ్డా. రే, ఎవరు చెప్పారా కోపంగా ఉన్న అమ్మాయిలు బాగోరని? మళ్ళీ ఎవరు చూడు ఎంత అందంగా ఉందో, సీతకు ఒక సిలకలాగా. హే, ఏంటి ఎంత గట్టి కొట్టావు? ఏం తింటున్నావు? నేను తింటున్నాను రా. తరరా 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 తరరా. ఐ లవ్ యూ. వాడు అనుకున్నట్టు అమ్మాయి వాడిని మోసం చేయలేదు. కళ్ళ ముందే ప్రేమించిన అమ్మాయిని అలా చూడడం, బ్రెయిన్ ఎక్కడే స్ట్రక్ అయ్యి అమ్మాయి తనతోనే ఉందని ఫీల్ అవుతున్నాడు. అమ్మాయి లేదని తెలిస్తే సూసైడ్ చేసుకునే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ. సో అమ్మాయిని వాడి లైఫ్లో దేవుడు లేకుండా చేశాడు. వాడి మనసులో కూడా లేకుండా చేస్తే వాడే కొన్ని రోజులు నార్మల్ అవుతాడు. రేయ్, ఎవరితో మాట్లాడుతున్నావురా? ఏమన్నా నువ్వు లైన్లో ఉండు. ఏంట్రా, ఏమైనా అర్జెంటా? ఏమనితో మాట్లాడుతున్నాంట్రా? ఛే, ఏంట్రా ఇడు ప్రేమించిన అమ్మాయి కోసం పిచ్చోడు అవుతున్నాడు. అరే, వాడి ముందేంట్రా అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంట్రా, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన దాంతో మాట్లాడుతున్నాడు. నా వల్ల కాదురా ఇంకా. రేయ్, ఆ అమ్మాయి లేదురా, చనిపోయింది. నీకు అర్థమవుతుందా? ఏమని లేదా? ఏమని లేదా? ఏమని లేకపోతే నేను ఎందుకు? నేను చచ్చిపోతా. అరే మామ, వాడు సరదాగా అన్నాడ్రా, చెప్పరా నువ్వు? అవును మామ, నేను సరదాగా అన్నాను రా. ఏమని నువ్వు లైన్లోనే ఉన్నావా? ఇంకేంటి, నీకు ఎప్పటి నుంచో కోరుకుంది కదా లాంగ్ డ్రైవ్ వెళ్దామని. రేపు వెళ్దామా? నువ్వు నేను జాలీగా తిరిగేద్దాం. ఏంట్రా, యామనికి కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. హాస్టల్ ఎంక్వైరీ చేసినా కూడా మానేసింది అంటున్నారు. అసలు ఏమైందిరా తను? మావా, చెప్పరా. తను ఇంకెవరితోనైనా రిలేషన్షిప్ అలా వాడి మనసులో అమ్మాయి మీద ప్రేమ పోవడం కోసం మేము ఎన్నో అబద్ధాలు ఆడాం.
ప్రేమించిన వ్యక్తి ఉన్నా లేకపోయినా ఆ వ్యక్తిపై ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది. మా వాడికి తనపై ఉన్నట్టుగా. అలా అని తన గురించి ఆలోచిస్తూ ఉండడం లైఫ్ కాదు. ఎవ్రీ ఎండింగ్ దేర్ ఈజ్ ఆల్వేజ్ ఎ న్యూ బిగినింగ్.